కేంద్ర ప్రభుత్వాన్ని కరెక్ట్ గా ప్రశ్నించేటటువంటి పార్టీ లేదు ఈ దేశంలో. విపక్ష లోటు ఉంది. గతంలో నరేంద్ర మోదీ గారే చెప్పారు. దాన్ని భర్తీ చేయడానికి జెన్యూన్ గా ఎవరన్నా ముందుకు వస్తే, వాళ్ళు యువత అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనమంతా ఉన్నాం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ముసుగులో వచ్చినటువంటి ఇలాంటి డకాయిట్ గాళ్ళకి సపోర్ట్ చేసింది భారత్ అనుకుంటున్నారా? కానే కాదు. ఈ పేజ్ కి, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మొన్నటి వరకు 22 మిలియన్ల ఫాలోవర్ ఉంది, ఇప్పుడు తగ్గుతా ఉంది 21.8 మిలియన్ల ఫాలోవర్లలో. లేదా ట్విట్టర్ లో కొన్ని అనలిటిక్స్ బయటకు వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, లేదా ఇతర యాంటీ భారత్ నుంచి ఫాలో అవుతున్నటువంటి వేరే దేశాలు ఉంటాయి కదా, అక్కడి నుంచే ఫాలోవర్స్ సంఖ్య 80% దాకా ఉంది. మన భారత్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది, 8-9 లక్షలు అంతే. మిగతా అంతా కూడా స్క్రాప్ అంటే ఏంటి? యాంటీ భారత్ గ్యాంగ్. దీంతో మనం ఇటు చూపించేసి ఆ మొత్తం ఏంటది, భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి, 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ యొక్క పేజ్ ని క్రాస్ చేసేసింది. మళ్ళీ ఇంకొక పిలుపునిచ్చాడు ఈ నిద్రమోహనుడు. ఒక పిలుపునిచ్చాడు ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ పేజెస్ ని మనం అన్ఫాలో కొట్టాలి. అంటే నీకు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే దేశస్తులు. వాళ్ళు ఎలాగో భారతీయ జనతా పార్టీని ఫాలో అవ్వరు. అన్ఫాలో కొట్టాలంటే భారతీయులు కొట్టాలి. వీడు అలా అన్నాడని చెప్పేసి ఏమైందంటే, భారతీయ జనతా పార్టీ 8.8 ఉండే, ఇప్పుడు 9 మిలియన్లు దాటింది. ఎవరికి తెలియని వాళ్ళకి కూడా భారతీయ జనతా పార్టీకి గురించి తెలిసింది. సోషల్ మీడియాలో అన్ని పార్టీలను ఫాలో అవ్వాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? నరేంద్ర మోదీ గారిని అన్ఫాలో చేయండి. నరేంద్ర మోదీ 100 మిలియన్లు దాటేసి ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రపంచ దేశాధినేతల్లోనే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన అన్ఫాలో చేయండి అని వీడు చెప్తే, వీడి పేరెంట్స్ అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు, అదిగోండి ఇక్కడ న్యూస్ ఉంది, వీ డు నాట్ వాంట్ హిమ్ ఇన్ పాలిటిక్స్. పేరెంట్స్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ డీప్కే ఫియర్ అరెస్ట్. వాడిని ఎక్కడ లోపల అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. తల్లిదండ్రుల బాధ అలా ఉంటది. మరి వీడే ఎవరికో పావుగా మారి, లేదా ఎవరికో లొంగిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి దేశ ప్రజలని, యువతని బొద్దింకలతో పోలుస్తాం. మీరు బొద్దింకలే. మీ బతుకులు, మీ క్యారెక్టర్ అంతా బొద్దింక లక్షణాలతో కూడుకున్నదే. గబ్బు బొద్దింకలు మీరు. రకరకాల దేశాలతో మిళితమైపోయిన జీన్స్ తో కూడుకున్న బొద్దింకలు మీరు. మిమ్మల్ని బొద్దింకలు అనుకోండి. దేశ యువతను బొద్దింకలు అండి మీరెవర్రా?